సభాపతిగా ఉన్నప్పుడే గురిపాలెం డంపింగ్ యార్డ్కి వెళ్ళి వారం రోజులు నేను స్వయంగా అక్కడ మొత్తం దాన్ని మ్యాపింగ్ చేయించి గ్రిడ్ గా ఏర్పాటు చేసాం. 7 గ్రిడ్స్ తయారు చేసాం. మండే నుంచి సండే వరకు. సో ప్రతిరోజు మనం కలెక్ట్ చేసే చెత్తని ఆ రోజుకి సంబంధించిన గ్రిడ్ లోనే డంప్ చేసేటట్టు అక్కడ ఉన్న ఆ రోజులు కూడా కొంతవరకు బాగా పేరు చెత్తతో తరలించి ఫ్లాట్ గా చేసి నేను ఒక ప్రయత్నం చేశాను. కానీ ఈ రోజు మళ్ళీ ఒక పెద్ద కొండలాగానే మారిపోయింది అక్కడ డంపింగ్. ఎక్కడైతే మనం వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసాం ఈ 100 కోట్ల రూపాయల రక్షణ మంచినీటి పథకం కోసం అయితే దానికోసం ఒక బ్యాంబూ పార్క్ గా మార్చి వాకర్స్ ట్రాక్ ఏర్పాటు చేసి 1,10,00,000 రూపాయలు తీసుకొచ్చి నేను ఆ రోజు పనులు ప్రారంభించమని చెప్పాను. మరి దాని గురించి ఏమాత్రం కూడా పురోగతి లేదు. డ్రింకింగ్ వాటర్ విషయంలో, పార్క్స్ విషయంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో నిజంగానే మీకు మాట ఇస్తున్నాను. తప్పకుండా వితిన్ 1 year ఒక మంచి ప్రణాళికతోటి మన అద్భుతమైన భవిష్యత్తు మన తనాలు ఉండేటట్టు నేను నిలబడతాను.